సంక్రాంతి 3 రోజులు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సొంతూరులోనే గడిపారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న ఆయన గ్రామ పెద్దలతో మాటామంతిగా ముచ్చటించారు. అనారోగ్యంతో ఉన్న యనమల రామారావును పరామర్శించారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు శాసన మండలిలో అధికార పక్ష నేత యనమల రామకృష్ణుడు సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని సొంతూరు ఏవీ నగరంలో ఉల్లాసంగా గడిపారు. ఓవైపు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ మరోవైపు గ్రామ పెద్దలతో మాటామంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మకర సంక్రాంతిని పురస్కరించుకుని శ్రీ దేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గల సాయిబాబాను యనమల దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానికులతో మాట్లాడిన యనమల అందరి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో యనమల నాగేశ్వరరావు, యనమల రాజేష్, కొయ్య శ్రీను, కొయ్య కేశవ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు శాసన మండలిలో అధికార పక్ష నేత యనమల రామకృష్ణుడు ఏవీ నగర స్థానిక నాయకులను పరామర్శించారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంలో ఉన్న యనమల రామారావును పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పరామర్శించారు. రామారావు ఆరోగ్య పరిస్థితుల్లో అడిగి తెలుసుకున్న ఆయన రామారావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈయన వెంట యనమల నాగేశ్వరరావు, యనమల రాజేష్, కొయ్య శ్రీను, యనమల లక్ష్మణరావు, కొయ్య గంగాధర్, యనమల సత్యబాబు, కోడా వెంకటరమణ, మణిమల కొండబాబు తదితరులు ఉన్నారు. पेट लगा